ఇప్పటి వరకు నేను వ్యవసాయం చేయబట్టి ఒక 25 సంవత్సరాల దాకా అయింది. ప్రతి సంవత్సరం కూడా ఈ 20 ఎకరాలకు తక్కువ వేస్తూనే ఉంటా. ఇప్పటిదాకా కూడా కెమికల్ మందులు వాడినాం. కెమికల్ మందులు కూడా బాగానే ఉన్నాయిలే, కానీ అది వారం 10 రోజులకి మళ్ళీ కొట్టాలనిపిస్తుంది. ఇది రెగ్యులర్గా కింద నుంచి వాడుకుంటా పోతే 6-7 స్ప్రేయింగ్లతో సరిపోద్ది అన్నారు. చూద్దాం అనుకున్నా. ఈ సంవత్సరం ఒక 40 రోజుల దాకా వర్షాలు పడి నాకు కొట్టడం కుదరలే. అంటే ఆ వాతావరణం అనుకూలించక ఇప్పటికైతే ఒక చోట అయితే ఒక స్ప్రే చేశా. దీన్ని మాత్రం కావాలని చెప్పేసి ఒక వరుపు చూసుకొని రెండోసారి స్ప్రే చేశా. బాగానే అనిపించింది. ఇబ్బంది లేదు, మంచిగానే ఉన్నాయి. ఎన్ని పూతలు గోళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. మాది నాగినేనిపల్లి రెడ్డిపాలెం గ్రామం, బూరుగుంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మొదటి పిస్కారీ ఏం చేయమంటే అడిగాను. నేను వాళ్ళ కంపెనీ ఎంప్లాయీని అడిగితే ఆయన అన్నాడు కదా, ఆక్సివేజన్ ఐస్ చేయమని చెప్పారు. ఒక డోసు మొత్తానికి తీసుకొచ్చాను 20 ఎకరాలకి. తెప్పిస్తే దాన్ని కొట్టానండి. దాన్ని కొట్టడం వల్ల కొంచెం బాగా అనిపించింది నాకు. మరి రిజల్ట్ కూడా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిన తర్వాత ఇగో చెట్టుకి ఒక 40, 50, 60 దాకా ఉన్నాయి కాయలు, గూడలు, పూతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాస్తవంగా ఇవన్నీ మొత్తం టోటల్గా మంచిగా అనిపించేసి సెకండ్ డోస్ ఏంటని చెప్పేసి మళ్ళీ వాళ్ళని అడిగితే ఈసారి డోసులో ఆక్సివేజ్ ప్లస్ వైకే స్టార్ కొట్టమన్నారు. అందుకని ఈరోజు తెప్పిద్దాం అనుకున్నా. అందుకని చెప్పేసి తెప్పించిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ స్ప్రే చేద్దాం అనుకుంటున్నా. నాకైతే బాగానే అనిపించింది. అందుకని మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి నేను తెప్పించా. ఇప్పుడు దాకా మాత్రం పోయిన సంవత్సరం దాకా కెమికల్ మందులు, అనేక రకాల కెమికల్ మందులు కొట్టినాం. ఈ స్టేజ్లో మాత్రం కెమికల్ మందులు కొట్టడం వల్ల ఇలాగ లేవు. అప్పుడు కొట్టేవాళ్ళం, కొట్టినప్పుడు 1-2 రోజులు మంచిగా అనిపించేది, మళ్ళీ ఎప్పటిలాగానే ఉండేవి. ఇది మాత్రం మంచిగా అనిపించింది నాకు. 5, 6, 7, 8, 9, 10, 11, 18, 20, 29, 30, 31, 32, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70. ఇది ఈ 10 అది ఆ చెట్టుగా ఒకటి చెట్టుకి